హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు మేము ఈ ఉండవల్లి కేవ్స్ని కూడా విజిట్ చేసాము. ఇది విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. సో విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇది జాతీయ ప్రాధాన్యత కలిగినదండి. దీనిని ఉండవల్లి గుహాలయము అని పిలుస్తారు. ఈ గుహాలయము 4 అంతస్తుల్లో ఉందండి. ఇక్కడ ఒక స్కానర్ ఉందండి. ఇది స్కాన్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ పర్ పర్సన్ అండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 5:30. ఫుడ్ అండ్ డ్రింక్స్ అలౌడ్ కాదు. ఇక్కడ కోతులు కూడా ఎక్కువే ఉన్నాయండి. అవి మన చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నా, ఏమైనా ఫుడ్ ఉన్నా కూడా లాక్కుని ఇలా తాగుతున్నాయి అండ్ తింటున్నాయి. సో చిన్నపిల్లలు ఉంటే కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. టికెట్ తీసుకుని మనం కేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఆ వెళ్ళే దారి కూడా చాలా బాగుంది అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కిందనైతే ఏం లేవండి, ఓన్లీ ఎంటీ గుహలు ఉన్నాయి. సో పైకి అయితే వెళ్దాం. ఇది క్రీస్తు శకం 6 to 7 శతాబ్దంలో నిర్మించబడినదండి. ఇక్కడ శిల్పకళ ఆధారంగా ఇది చాళుక్యుల కాలం నాటిది అని రాసి ఉన్నారు. ఒక కొండని ఇలా 4 అంతస్తులుగా చేశారండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే, అసలు అప్పట్లో అన్ని సంవత్సరాల క్రితం అలా ఎలా చేశారు అని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడి విగ్రహం చూడండి, అసలు ఎంత బాగా చెక్కారో. ఇది ఒకటి విగ్రహమే కాదు, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇది మొదటి అంతస్తు. ఇందులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారని చెప్పి రాశారు. కింద అంతస్తులో స్తంభాల మండపము పూర్తిగా నిర్మించలేదని చెప్పి కూడా రాశారు. రెండవ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉందండి. అక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఇలా మొదటి అంతస్తులో కొన్ని విగ్రహాలు అయితే లోపల మాకు కనిపించలేదు మరి. అంతేకాదండి, ఇక్కడి నుంచి బయట వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా పచ్చగా ఈ మొక్కలు కానీ పొలాలు కానీ చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం రెండో అంతస్తుకు వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి స్మాల్ రిక్వెస్ట్ అండి, చెప్పులు అయితే దయచేసి కిందనే వదిలేసి పైకి అయితే రండి. ఎందుకంటే ఇక్కడ పూజ జరగకపోయినా ఉన్నది దేవుళ్ళే కదా. సో కొంతమంది అలా చెప్పులు వేసుకుని రావడం నేను గమనించాను. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి. కొన్ని అయితే నాకు అంతు చిక్కలేదు, అసలు ఎవరు ఆ దేవుళ్ళు, ఎవరు ఆ విగ్రహాలు అని చెప్పి తెలుసుకుని పెడదాం అనుకున్నాను ఈ వీడియో అయితే. కానీ టైం కుదరలేదు. ఖచ్చితంగా అయితే నేను తెలుసుకుని మళ్ళీ పెడతాను. అనంత శయన విష్ణుమూర్తి విగ్రహాన్ని ఎంత బాగా చెక్కారంటే మాకైతే మాటలు లేవండి లోపలికి వచ్చాక. అసలు అందరం అయితే ఒకటే అన్నాం, వావ్ అని. మీరు ఎవరైనా అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే మీకు తెలుస్తుంది. అనంత పద్మనాభ స్వామిని మీరు దగ్గర నుంచి చూడకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే ఇంత దగ్గర నుంచి కాళ్ళని హత్తుకుని మరీ చూడొచ్చు మనం. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక 3వ అంతస్తులో పూర్తిగా నిర్మించబడని త్రికూట ఆలయం ఉన్నదని రాశారు. సో అక్కడికైతే ఎంట్రీ లేదు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.